ఆసిఫాబాద్ జిల్లాలోని అడవాగుపై నిర్మించిన కొమరంభీం ప్రాజెక్టు ఆనకట్ట పగుళ్లు తేలి ప్రమాదపు టంచుల్లో ఉందని అధికారులు ఆనకట్టపై పాలిథిన్ కవర్లు కప్పి కవర్ చేస్తున్నారని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆరోపించారు. కొమరంభీం ప్రాజెక్టును ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొమరంభీం అడా ప్రాజెక్టు ఆసిఫాబాద్ జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అడా గ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఆనకట్టకు 100 మీటర్ల వరకు బీటలు వారి పగులు తేలి మరింత కుంగిపోయి ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు మరమ్మతుల కోసం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. కట్టపై పాలిథిన్ కవర్లు కప్పి పగుళ్లు కనిపించకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రిపేర్లు చేయకపోవడంతో భారీ వర్షాలకు అడా ప్రాజెక్టు మనుగడ కష్టమేనని ఆయన అన్నారు. పగుళ్లు తేలి ఏడాది గడుస్తున్న కట్టకు రిపేర్లు, కెనాల్స్, పిల్ల కాలువలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. పాలాభిషేకం చేస్తుండ్రా. ఇక్కడ 150-200 టీఎంసీల వాటరు ఏదో చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఒక్క చెరువు కూడా కెనాల్స్ లేవు, మొత్తం వాటరు. ఇప్పుడు అట్లా అనుకుంటే తుంపెల్లి గుడనఘాట్ ప్రాజెక్టు మన చెరువు కావచ్చు, దాదాపు 600-700 ఎకరాలు పారేది. దాని ఒక్క ఎకరం కూడా ఇంతవరకు పారలేదు. ఉల్టా 200 ఎకరాల ఆయకట్టుని తీసేసి 800 ఆయకట్టు తీసుకొస్తా అని చెప్పి మోసపుచ్చి ఇదివరకు 1 ఎకరం కూడా నీళ్లు పాడించిన దాఖలు లేవు. అట్లే ఆలోచన ఇటుకాల చెరువు, మువాడు చెరువు, బంబారా చెరువు, నవదరి చెరువు, ఈ విధంగా చూస్తే దాదాపు ఒక 200 టీఎంసీల వాటర్ని వృధా చేయడానికి చేస్తుండ్రు తప్ప ఈ మెయింటైన్ చేయకుండా మేమేదో అక్కడ మేటిగడ్డ చేస్తున్నాం, తోకగడ్డ చేస్తున్నాం, ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రజల్ని మోసపుచ్చి ఈ ప్రాజెక్టులని నిర్మించకపోతే రాబోయే రోజులలో మేము దీని మీద ఉధృతంగా చేసే ధర్నాలకు, మేము చేసే కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.